ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరానికి మనకి ఇవ్వబడిన విలువైన మాటని మరొక కోణంలో ఈ పూట కొంచెం వివరంగా నేర్చుకుందాం. క్లుప్తంగా వివరంగా చెప్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. ఆమేన్. దేవుని వాగ్దానం ఏంటంటే, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను బలపరచాలంటే నీ దిగులు ఆపాలి, నీ దిగులు ఆపేయాలి, నీవు దిగులు పడటం మానేయాలి. ప్రియులారా, ఓ చక్కని మాట ప్రభు మనకిస్తున్నారు. నేను నిన్ను బలపరుతును. ఈ సంవత్సరం అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం అండి. నా మాట వినండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ఆయన మనల్ని బలపరచాలంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని బలపరచాలంటే మనం ఎలా ఉంటే బలపరుస్తాడు. దేవుని చేత మనం బలపరచబడినట్లుగా మనం ఏమేమి చేయాలి? ఓకే, ఒకసారి ఇస్సాకుతో, మన పితరుడైన ఇస్సాకుతో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 2వ వాక్యాన్ని చకచక చదువుదాం. నేను చెప్పేంత వరకు ఈ దేశాన్ని విడిచిపెట్టొద్దు. ఈ దేశంలో నువ్వు పరవాసిగా బ్రతకాలి అంటూ అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు గాక మరొక కరువు వచ్చిన రోజులు అవి. ఇస్సాకు రోజుల్లో కరువు అంటే వర్షాలు పడక, పంట లేక, తిండి గింజలు కూడా లేక ప్రజలు అల్లాడుతున్న ఆ రోజుల్లో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్న సందర్భంలో, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్, ఆమేన్. నీకు, నీ సంతానానికి ఈ దేశం అంతటిని అప్పగిస్తా గనుక నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ నువ్వు నీది అన్నట్టుగా ఉండొద్దు, పరవాసిగా ఉండు అని కొన్ని మాటలు చెప్తూ 5వ వాక్యంలో ఏమంటారంటే, ఏలయనగా మీ నాన్న అబ్రహాం నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞల్ని, నా కట్టడల్ని, నా నియమములన్నిటినీ గైకొన్నాడు. జాగ్రత్త, మీ నాన్న నా మాట విన్నాడు, నేను చెప్పినట్లుగా వాటిని అన్నిటినీ గైకొన్నాడు. ఇస్సాకు కూడా సరేనయ్యా, మా నాన్న నడుచుకున్నట్లే నేను కూడా నడుచుకుంటాను అన్నాడు. మొత్తానికి తనది కాని దేశంలో పరవాసిగా బ్రతుకుతున్న ఆ దినాల్లో, కరువు దినాల్లో ఇస్సాకు చెప్పిన మాట ఏంటి? నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా అని గమ్మును కూర్చోలేదండి. ఇస్సాకు ఏం చేస్తున్నాడు తెలుసున? ఆ సంవత్సరం ఏ సంవత్సరం అది? జనమంతా కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కరువు ఊరేగుతున్నటువంటి ఆ సంవత్సరం. ప్రియులారా, ఈ రోజున అనేక పనుల్లో పోటీలు ఎక్కువైపోయి సరైన పనులు లేక, సరైన ఆదాయాలు లేక అన్ని వర్గాలు, అన్ని రకాల మనుషులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మన ఎదుట ఉన్నాయి.
ఈ సంవత్సర ప్రారంభంలో ఎవరిని కదిలించినా అంత ఆనందం కనపడట్లేదు. కారణం ఏంటంటే పోటీలు ఎక్కువైపోయినాయి, పనులు తక్కువైనాయి, ఆదాయాలు లేవు, ఖర్చులు ఎక్కువైపోయినాయి, అవసరాలకు మించి ఆదాయం లేదండి అని చాలామంది బాధపడుతున్నారు. ప్రియులారా, ఇస్సాకు దేవుడు నీ దేవుడు. నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే, బలపరిచే దేవుడు ఎలా ఉంటాడు? కరువు దినాల్లో దిక్కుతోచని స్థితిలో దేవుడు అన్నాడు కదా, నీకు తోడై ఉండి నేను నిన్ను, మరి ఇంకేం ఇంట్లో కూర్చోవచ్చుగా. ఆయన చెప్పాడు కదా, ఆశీర్వదిస్తానన్నాడు కదా, దించుతాడులే, ఇంకెందుకు బాధ? లేదండి ఎఫెక్ట్ ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఎందుకు కలవరపడటం? ఈ లోపు ఇస్సాకు ఏం చేశాడంటే, చదవాలి 12వ వాక్యం. చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగానే ఆ దేశమందు ఉన్నవాడై, అంటే దేవుడు చెప్పినట్లుగా నడిచి, రెండోది ఏం చేశాడంటే, ఏమేశాడు? అండర్లైన్. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి, ఆమేన్. యెహోవా చెప్పినట్లుగానే అతన్ని ఆశీర్వదించాడు గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చారు. రైట్, చాలా బాగా వినండి. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా, విత్తనం ఎందుకు వేశాడు? పైగా ఏ సంవత్సరం అది? దేశమంతా ప్రతికూలమైన పరిస్థితులు, విత్తనం వేస్తే మొలకెత్తదని తెలిసి కూడా, నా మాట చెప్తాను నేను, వాళ్ళు ఎందుకు విత్తనాలు లేదంటే, మిగిలిన వాళ్ళు దేవుడు వాళ్ళకి చెప్పలేదు కనుక, వాళ్ళకి వాగ్దానం చేయబడలేదు కనుక మిగతా వాళ్ళు విత్తనం వేయాల. వాగ్దానం ఉన్నవాడు మౌనంగా ఉండకూడదు, ప్రయత్నాన్ని ప్రారంభించాలి. అది నీది ఏ ప్రయత్నమైనా కానివ్వండి, అది చేతి పని అయినా మరొకటైనా ఏదైనా కానీ, ఈ సంవత్సరం నా మాటేనండి, మీరు చేసే ప్రయత్నాల్లో ఇస్సాకు చేతిని బలపరిచిన దేవుడు, ఆమేన్, ఇస్సాకుకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను బలపరచుటకు ప్రారంభించిన సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్. ప్రయత్నం చేయకుండా ఉండొద్దు. మనకు వాగ్దానాలు చేయబడ్డాయి, మనం వాగ్దానము పొందిన ప్రజలం, వాగ్దానము అనుగ్రహించబడిన జనులం. వాగ్దానాలు లేని వాళ్ళు మౌనంగా ఉంటారు. ప్రయత్నం చేసినా కలిసి రాదని తెలుసు వాళ్ళకి. నీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, నేను వాగ్దానాన్ని పొంది ఉన్నాను కనుక నేను ఒక చిన్న ప్రయత్నం ప్రారంభిస్తా అని ఇస్సాకు వలె విత్తనములు కాదు అమ్మా, అది ఒక చిరు ప్రయత్నం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నీ వంతుగా ఒక చిరు ప్రయత్నం నువ్వు మొదలు పెడితే, ఎట్నారా? కీర్తనకాడు 126వ కీర్తన, 126వ కీర్తన చివరి మాట, అదే ఆ పేజీలో కింద మాట చదవండి. దానికంటే ముందు అదే ప్రైజ్లో 3 వాక్యం చదువుతున్నారు, గమనించాలి. యెహోవా నీ కొరకు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ కార్యాలు? నా మాట వినండి, నీ ఇంట్లో ఎలాంటి కార్యాలు జరగాల? గొప్ప కార్యం అంటే అర్థం ఏంటి? నీ శక్తికి మించి, నీ సామర్థ్యానికి మించి, మీ ఆదాయాలకు మించి, మీ పరిస్థితులకు మించి నీ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు తెలుసునండి? మన కొరకు యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని మీద విశ్వాసం నువ్వు పెంచుకోగలిగితే,
ప్రభు మీద నీవు విశ్వాసాన్ని పెట్టగలిగితే నీకు ఆయన సాదాసీదా కార్యాలు కాదండి, గొప్ప కార్యాలు. అవే గ్రేట్ థింగ్స్, గ్రేట్ థింగ్స్. ఇప్పుడు చదవాలి 5వ వాక్యం. ఎట్నరా ఏమి విత్తుతారో దాన్నే కోస్తారు. అర్థమవుతుందా? మీకు పంట కావాలంటే, ప్రతిఫలం కావాలంటే, ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందెను. ఆ మనుష్యుడు గొప్పవాడయ్యేంత వరకు యెహోవా అతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అతడు క్రమక్రమముగా, ప్రైజ్ ది లార్డ్, ఇదిగో ఈ వాగ్దానం, ఈ మాట మీ పట్ల కూడా జరుగునుగాక. క్రమక్రమముగా, ఇంతవరకు వేరు, ఇక మీదట వేరు. కారణం, నేను నిన్ను బలపరుచబోతున్నాను. దేవుడే నిన్ను బలపరిస్తే నీకేం అడ్డు? నా మాట వినండి. దేవుడు ఒక వ్యక్తిని బలపరచడం ప్రారంభిస్తే అనుకూలమైన పరిస్థితుల్లో కాదండి, ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రపంచం నివ్వెరపోయేటట్లుగా మన కొరకు యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె విత్తనం వేసేటప్పుడు, అనగా ఒక చిరు ప్రయత్నం మొదలెట్టేటప్పుడు ఆ విత్తనం ఎట్లా వేయాలా? కన్నీళ్లతో విత్తాలట. నా మాటేనండి. నీ విన్నపం దేవుని దగ్గర చెప్పేటప్పుడు నీ కన్ను జలమయముగా గువ్వ కన్ను వలె కన్నీళ్లతో నింపబడితే, నీ వేసే విత్తనం మీద ఆ కన్నీరు రాల్చగలిగితే, ఆమె నా మాటేనండి. అయ్యా, ఎంతకాలం అయ్యా? భర్త కష్టపడుతున్నాడు, జీతం సరిపోవట్లా, పిల్లలు చదువుతున్నారు, తగినన్ని మార్కులు రావట్లా, ఏం తప్పు చేస్తున్నావు? మేము అన్నీ బాగానే చేసుకుంటున్నాం కదా, బాగానే ఉంటున్నాం, మాకెందుకు జరగవు అనే ఆశ, కోరిక నీకుంటే, నా మాటేనండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా, నిశ్చయముగా నా దేవుడిని ఇంట్లో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎలా అంటే, నేను నిన్ను బలపరచబోతున్నా. నీ బలమును బట్టి కాదు, నా బలం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. బాగినారు. విత్తనం వేసేటప్పుడు ఎలా వేయాలట? కన్నీళ్లు విడుచుచు, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా విత్తాలండి? కన్నీళ్లతో విత్తువాడు, ప్రైజ్ ది లార్డ్, రైట్. పిడికెడు విత్తనములు చేతబట్టుకుని ఏడుస్తూ విత్తేవాడు, రైట్. ఇప్పుడు తలపైకి నా వైపు చూడండి. ఇస్సాకుకి అబ్రహాం లేడు, తనకంటూ పెద్ద దిక్కు లేదు, యవన కాలంలో ఉన్నాడు. చక్కని భార్య, విన్నారండి, కుటుంబ వ్యవస్థలో అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. అంటే సెటిల్మెంట్ లేదు. ప్రభు చెప్పారు, నేను సెటిల్ చేస్తా, నేను నిన్ను స్థిరపరుస్తా. ఓకే, అదిగో ఆ మాట పట్టుకుని, అయ్యా, మా నాయనుంటే నన్ను ధైర్యపరిచేవాడు, నాది కానీ ఈ ప్రాంతంలో నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఉన్నది కేవలం నీవే, నీ మాటే అని చెప్పి, ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్సాకట కరువు దేశంలోకి వెళ్ళి విత్తనం వేసాడటండి. చిగురిస్తాయి అనే ఆశ లేని దినాల్లో, ఇది చిగురిస్తుంది అనే నమ్మకం లేని ఆ దినాల్లో విశ్వాసముతో, కన్నీళ్లతో విత్తాడండి. ఆ విత్తనం ఏమైందంటే 100 ఫలము ఫలించింది. ఆమె నేను చెప్పే మాట వినండి. మీ ప్రయత్నం 100% సక్సెస్ అవుద్ది, అనుమానం లేదు. నీవు ఈ సంవత్సరం ప్రారంభించబోతున్న పని ఖచ్చితంగా 100% ఫలితం తీసుకుని వస్తుంది. ఎప్పుడు? దేవుడు బలపరుస్తున్నాడు అని నమ్మితే. ఓకే, ఎంతగా బలపరుచాడంటే, ఇస్సాకుని బలహీనుడై తండ్రిని పోగొట్టుకుని, తల్లిని పోగొట్టుకుని,
కొత్తగా వివాహం జరిగి అప్పుడప్పుడే ఎదుగుతున్న ఇస్సాకుకి దిక్కుతోచని స్థితిలో కరువుతో అల్లాడుతున్న ఆ దేశంలో ఉండమన్నాడు. సమృద్ధికరమైన దేశంలో కూడా కాదు. ఇలాంటి వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఎదురుగా ఉన్నా అతనికి ఒకటే ఒక ఆశ అండి, మాట ఇచ్చాడు, బలపరుస్తాడు. మాట ఏమన్నాడు? నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదించాలని నా ప్రయత్నం ప్రారంభించాలిగా అని ఒక విత్తనం వేయటం మొదలెట్టాడు. ఒక విత్తనాన్ని వేయటం మొదలుపెట్టాడు. నా మాట వినండి, మీరు ఏ పని అయినా సరే అందులో విజయం సాధించాలంటే మీ ప్రయత్నం మీరు మానకూడదు. లేదు అర్థం కావట్లా. మీ ఇల్లు చక్కబెట్టబడాలంటే ఎట్న్నారండి, ఇప్పుడు ఇచ్చికే ఉన్నాడండి, నువ్వు మరణమైపోతున్న నీ చాప్టర్ క్లోజ్ అని చెప్తే అయ్యి బాబోయ్ అని కలవరపడిపోలా. ఏం చేశాడండి? చివరి ప్రయత్నంగా గోడ తట్టు తిరిగి, లేచే పరిస్థితి ఎలాగో లేదనుకుని గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తున్నాడు. నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి. నీ ప్రతి ప్రయత్నం విఫలమైపోయి నీ శక్తి చాలక, బలము చాలక అల్లాడిపోతున్న తరుణంలో కన్నీళ్లకు మించిన ఆయుధం మరొకటి లేదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చటం నేర్చుకోండి. నీ ఇల్లు బాగుపడాలంటే, మీ జీవితాలు బాగుపడాలంటే, మీ కుటుంబ వ్యవస్థలు అభివృద్ధి చెందాలంటే కన్నీటి ప్రార్థనకు మించిన మార్గం మరొకటి లేదు. ఇస్సాకుకి అదే అర్థమై కన్నీళ్లతో విత్తాడండి. ఎంతటి పంట కోసాడు తెలుసా? మరలా అక్కడికి వెళ్దాం. 26వ అధ్యాయం త్వరగా. వచ్చెను. గొర్రెల ఆస్తియు అతనికి ఎంతగా విన్నారా? ఆ చిన్న ప్రయత్నం ఆ విత్తనం అతను ఎంతగా లేపిందంటే, గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులైతే ఎంతమంది, గొప్ప సమూహం, లెక్క పెట్టలేనంతమంది పనోళ్ళు ఉన్నారట. ఓకే, ఎట్టారండి? ఏ దేశంలో ఒక సింపుల్గా కామన్ మ్యాన్గా వెళ్ళాడో, ప్రభు చెప్పినట్లుగా అడుగులు వేశాడో, ప్రయత్నం ప్రారంభించాడో, అతన్ని దేవుడు బలపరచడం మొదలు పెడితే ఆ దేశంలో ఉన్న వాళ్ళు చూస్తూ ఉండగా వారి కన్నుల ముందే ఇతను హెచ్చించబట్టం చూసి ఎంతగా బలపరిచాడు. అతను చూసిన వాళ్ళు అసూయపడేటట్లు, ఏంటిరా వీడు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఏంటిడు ఏది మొదలు పెడితే అది సక్సెస్ అవుతుంది, ఏంటి వీళ్ళు. ప్రియులారా, నేను చూసిన వాళ్ళు, చిన్న చూపు చూసిన వాళ్ళు అసూయపడేటట్లుగా బలపరుస్తాడు. విన్నారండి? అసూయ మొదలై అది ఎక్కడ దాకా పాకింది తెలుసా? చదవాలి 16వ వాక్యం. దేశపు రాజు విన్నారండి, సామాన్యులు అసూయపడ్డారంటే అది వేరే మనుషులు కాబట్టి. రాజుకేం భయం, రాజుకేం తక్కువ అండి. అబీమెలెకు అనే రాజు ఇస్సాకుని పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నీవు అండర్లైన్, ఇత్తనం వేసిన ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎంతగా బలపరిచాడో అర్థమవుతుందా? రాజు పిలిచి చెప్తున్నాడు, అయ్యా నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా రాజ్యం వదిలేపో, నీ బలం ఎదుట మేము నిలబడలేం, దయచేసి మా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపో అని బ్రతిమలాడేటట్లుగా, రాజులు సహితం కలవరపడేటట్లుగా ఒక సామాన్యమైన ఇస్సాకుని దేవుడు బలపరిచాడు. రాజే చెప్తున్నాడు ఏమని? నీవు మాకంటే, అండర్లైన్, అర్థమైతే స్తోత్రం. వాగ్దానం నమ్మండి,
దేవుని మాట మీద ఆధారపడండి. దేవుని మాట మీద ఆధారపడండి. నేను నిన్ను బలపరచుదును. ఓ బలహీనుడుగా తల్లిదండ్రులు పోగొట్టుకుని ఈ అండా లేని ఓ అనామకుడు వాగ్దానాన్ని నమ్మి బలపరచబడి వాగ్దానాన్ని బట్టి చిరు ప్రయత్నం ప్రారంభిస్తే ఆ దేశంలోనే రాజు సహితం గడగళ్ళాడిపోతూ చెప్తున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు. ఆమె అంతగా బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కన్నీళ్లతో వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగితే ప్రియులారా, మీ అందరికీ దేవుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట ఇచ్చే ఉంటాడు. నీ హృదయాన్ని ఏ వాగ్దానం అయితే తాకుతుందో అది నీకు దేవుడిచ్చిన వాగ్దానం. అర్థమవుతుందా? దేవుడు నాకేమి ఇవ్వలేదు అనకండి. అనేక సందర్భాల్లో దేవుడు అనేక వాగ్దానాల ద్వారా మీతో తాకినట్లుగా మీ హృదయాన్ని స్పర్శించేటట్టుగా మాట్లాడాడు. అది నీతో మాట్లాడిన వాగ్దానం. అదిగో ఆ వాగ్దానం మర్చిపోకూడదు. మీరు వాగ్దానాన్ని గుండెల్లో పెట్టుకుని ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. నా దేవుడు ఓ అనామకుడిగా ఉన్న ఇస్సాకుని రాజు సహితం గడగళ్ళాడుతూ దండం పెట్టి చెప్తున్నట్లుగా ఏమని, నీవు మాకంటే బహుబలము గలవాడవే. అంతగా బలపరుస్తాడు. నా మాట వినండి. మిమ్మల్ని ఇస్సాకును బలపరిచిన దేవుడు మీ ప్రయత్నాలన్నిటినీ ఈ సంవత్సరంలో బహుబలముగా బలపరుచునుగాక. ఆమేన్, ఆమేన్. రెండవది ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి దేవుడు 430 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొస్తున్నాడు. ఏ బలంతో? 13వ అధ్యాయం నిర్గమకాండ, త్వరగా 13వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారు. నానా 14 కూడా చదువు. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమై. మీ పిల్లలు రేపు ఏదైనా ఏంటి సూచన, ఏంటి చేతులు కట్టుకున్నారు, తలకు కట్టుకున్నారు, ఏంటిది అని అంటే మీరు చెప్పాలి వాళ్ళకి, ఒరే బాహుబలము చేత దేవుడు మనల్ని ఐగుప్తులో ఉన్న బానిస బతుకుల్లోంచి బాహుబలము చేతను ఎక్కడి నుంచి, దేని చేత? ఆమె దేవుని బాహుబలం దాస్య గృహమైన ఐగుప్తులో నుంచి మనల్ని బయటికి రప్పించిందని చెప్పండి. ఆమె ఐగుప్తు అంటే లోకం అండి. ఫరో అంటే అపవాది గుర్తండి. ఆడు పొమ్మంటాడు, పోనేవాడు, వెళ్ళమంటాడు, వెళ్ళనివాడు. చాలామందికి అనేక కట్టల నుంచి ఎందుకు రాలేకపోతున్నారంటే వచ్చేద్దాం అనుకుంటారు. డిసెంబర్ 31న 1వ తారీఖు వరకు కొంచెం ఓపిక ఉంటుందండి. ఇదిగో ఈరోజు తారీఖు ఎంతరా? 4వ తారీఖు. 4వ తారీఖు కల్లా ఏం వెళ్తాం, వచ్చే ఆదివారం వెళ్దాంలే. ఎప్పుడండి? ఈ ఆదివారానికి గతి లేదు, వచ్చే ఆదివారం అట. ఈ లోపు గుట్టుకుమంటే ఎవరికి తెలుసు? అర్థమైందండి పిల్లల? మనం ఈ వారమే, ఈరోజే మంది, రేపటి రోజు మంది కాదు. కనుక ఐగుప్తు అనేది భయంకరమైన బానిస బతుకడు. ఐగుప్తు అంటే లోకంలో ఉన్న వాళ్ళు చూడండి, రావాలని అనిపిస్తుంది కానీ రాలేరు, మానాలని అనిపిస్తుంది, వాళ్ళకి కూడా తెలుసు మానేయాలని, కానీ మానలేరు. ఏమంటే మా బలం చాలలేదండి, మా బలం. ఇప్పుడు సినిమాలు చూసేవాడిని మానంటే మాకు తెలుసండి, కానీ మానలేం, అదొక బలహీనత. ఇలాగ ప్రతి మనిషిని లోకం కట్టిపడేసిందండి, బంధించి పెట్టిందండి. అందులోంచి తన బలమును బట్టి రాలేకపోతున్నారు, అంతే. ఇప్పుడు ఒక వ్యక్తిని అలాంటి కట్లలోంచి, ఆ స్థితిలోంచి బయటికి తీసుకురావాలంటే దేవుని బాహుబలం కావాలి. ఆమె హల్లెలూయా. మనమందరం కూడా అదే పరిస్థితి. మనమేం పైనుంచి ఊడిపడిన వాళ్ళం కాదు. దేవుని మహాకృప నిన్ను వెతికి
ఐగుప్తులోంచి తన బాహుబలము చేత బయటికి రప్పించిన సంగతి మీరు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకీ నేను విమోచించబడ్డాను అని నమ్మకున్న వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి. ఐగుప్తులోంచి బయటకు వచ్చేసాను, దాని బలం నా మీద లేదు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని బాహుబలము చేత విమోచించబడ్డాం. ఈ విమోచించబడిన వారిని ఆయన ఎలా బలపరుస్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తాడు ఈ బలంతో అనంటే, మిరియం చక్కని పాట పాడి ఆరాధన చేస్తూ ఏమంటుందంటే 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని త్వరగా చదువుతాం. నీవు విమోచించిన ఈ ప్రజలు, మనమందరినీ దేవుడు విమోచించాడు. డెలివరెన్స్ అర్థమైందండి. నీవు విమోచించిన ఈ ప్రజల్ని నీ కృపచేత తోడుకుని పోతివి. అండర్లైన్, ఎక్కడ దేని చేత? నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయములోనికి, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడికి రావాలన్నా కూడా ఎవరి బలము చేత నడిపించబడుతున్నామో తెలుసునా? దేవుని బలం అండి. అనేక బలహీనతలు చాలామందిని లాక్కుపోతాయండి. కొంతమంది మందిరం అంటే భయం, ఎక్కడికైనా వస్తారు కానీ ఇప్పుడు కాదులే, కొంచెం టైం ఉందిలే అంటారు. అంటే వాళ్ళని బలహీనతలు లాక్కుపోతున్నాయి. మనల్ని ఆయన విమోచించి తన బలము చేత ఇక్కడికి రావటం కూడా గొప్ప ఆధిక్యత అండి. సన్నిధిలోని కూర్చోవటానికి కూడా ఎంతో బలాన్ని ఆయన వాడాడు నీకోసం. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఆమె చక్కగా పాడుతూ ఏమంటుందంటే, అయ్యా నీవు విమోచించిన ఈ ప్రజల్ని నీ కృపచేత, అది దేవుడు కృపచేత మనం తోడుకుని ఇక్కడికి రాబట్టబడుతున్నాం. తీసుకుని వచ్చి ఎక్కడికి తెస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ ఆలయానికి నడిపించబడుతున్న జనాన్ని చూసిన జనులు ఏమనుకుంటున్నారు తెలుసా? చదవాలి త్వరగా. జనులు విని నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులు నొంది భయము వారికి కలుగును. దేవుడి బలం నిన్ను విమోచించినప్పుడు దిగులు, భయము, అధిక భయం లోకానికి కలుగుతుంది. నేను చెప్పాలనుకుంటున్నాను 16వ వాక్యం. నీవు సంపాదించిన ఈ ప్రజలు, అబ్బా ఎంత అద్భుతమైన మాట్లాడు. మన గూర్చిన బైబిల్ చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం. నీవు సంపాదించిన ఈ ప్రజల్ని అద్దరికి చేరేంత వరకు ఆమె మన అద్దరికి చేరేంత వరకట ఏంటన్నారా, శత్రువులట రాతి వల్ల నిలబడిపోతారట. ఎవరి బాహుబలము చేత? దేవుడి బాహు నిన్ను నడిపిస్తుంటే శత్రువులు గడగడగడ నిలబడిపోతారు. ఓకే, నెక్స్ట్. నీవు వస్తావు యెహోవా. అది ఈ మాటలు చూడండి. మిరియాము సంఘాన్ని గూర్చి, పరలోకాన్ని గూర్చి పరవశించి ప్రవచనాత్మకంగా చెప్తుంది. ఆమె ఒక ప్రవక్త్రి కదా, అంతేనా? ప్రవక్త్రి కదా, ప్రవచిస్తా మాట్లాడుతుంది. ఏమని? నీవు నీ ప్రజలు తోడుకుని వస్తావు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద ఈ సంఘాన్ని ఎక్కడ పెడతావు? నీవు సంపాదించుకున్న ఈ ప్రజలు ఎక్కడికి తీసుకెళ్తావు? నీ స్వాస్థ్యమైన కొండ మీద. నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోట, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నీవు నిలవబెడతావు. యెహోవా, నిరంతరం వారిని ఏలేవాడవే.
నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నన్ను వెంబడించిన బండవు నన్ను వెంబడించిన బండవు నన్ను వెంబడించిన బండవు నన్ను వెంబడించిన బండవు యేసయ్యా 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 హల్లెలూయా. ఆయన చేతులతో స్థాపించిన స్థలము దగ్గరికి నిన్ను బలముగా నడిపిస్తాడు. ఆమె అందుకు ఐగుప్తులో నుంచి తన బాహుబలంతో మనల్ని విడిపించాడు. ఒకటి, ఎవరైతే తన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటారో, తన మాటని ఆధారంగా చేసుకుంటారో, వారి విత్తనాన్ని నూరంతలకు ఫలింపజేస్తాడు. ఫలింప చేయగలిగిన బలం ఇస్తాడని. రెండవది, విమోచించిన వారిని ఆయన చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయం వరకు, ఏమండి, తన చేతులు స్థాపించి పరిశుద్ధ ఆలయం అందు వారిని నిలవబెట్టేంత వరకు తన బలం నిన్ను నడిపిస్తానే వస్తుంది. ఓకే. మూడవది అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో మందిరంలో పరిచర్య చేయటానికి ఆ రోజుల్లో అపోస్తులు ఈ భోజనాలు పెట్టేదానికి కూడా వాళ్ళు పెడితే వీళ్ళు తింటలేదు, వీళ్ళు పెడితే వాళ్ళు తింటలేదు. అక్కడ కూడా రకరకాల వర్గాల ప్రజలు ఉండేసరికి రకరకాల తేడాలు వస్తుంటే, ఒరే బాబు, మేము వాక్యం చెప్పటం ప్రార్థన చేయటం మానేసి మీ అందరూ భోజనాలు వడ్డించుకుంటూ కూర్చునేది ఎట్లా కుదరదు. మీలో భోజనాలకు కానీ మందులో పరిచర్య చేయడానికి కొంతమంది పరిచారకులను ఏర్పాటు చేసుకోండి. మేము వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆ పనికి మేము ప్రతిష్ఠిస్తాము. మందిరంలో పరిచర్య చేయడానికి గాను కొంతమందిని నిలబెట్టుకోండి. వాళ్ళకి అర్హతలు ఉండాలి.
మందిరంలో పరిచర్య చేయాలన్నా కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటది? 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. ఎంతమందిని? ఒక 7 మందిని సెలెక్ట్ చేసుకోండి. మందిరంలో భోజన పరిచర్య చేయటానికి కూడా ఏం కావాలట? రెండవది జ్ఞానం. చాలామందికి భక్తి ఉంటుంది కానీ బైబిల్ నాలెడ్జ్ ఉండదు. భక్తి గుడికి వెళ్తారు, ప్రార్థనలకు వెళ్తారు, పాటలు పాడతారు, మ్యూజిక్ కొడతారు, కానీ వాక్యం మాత్రం తెలియదండి. అందుకని ఈవెన్ మందిరంలో భోజనాలు వడ్డించాలన్నా, మందిరంలో భోజన పరిచర్య చేయాలన్నా కూడా ఏమండి, అపోస్తులు చెప్పిన నియమం ఏంటంటే ఫస్ట్ వాడు ఆత్మను పొందుకున్న వాడై ఉండాలి, ఆత్మ అభిషేకం కలిగిన వాడై ఉండాలి. ఇక సేవ చేసేవాడి సంగతి ఇక మీరే చెప్పాలి. మరి వాక్య పరిచర్య చేసే సేవకుడికి అది ఉండాలా లేదా? చెప్పరేమండి. లేకపోతే ఎవడి పని? లేకపోతే ఎవరు తప్పది? దేవుడిదా బాందే? అమ్మా, పొందుకోకుండా ఎగేసుకుని ఎవరు రమ్మన్నా నిన్ను? బైబిల్ చదివి నేర్చుకోవాలి ముందు. ప్రియులారా, మందిరంలో భోజన పరిచర్య చేయటానికి కూడా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఆత్మతో, రెండవది జ్ఞానం, బైబిల్ నాలెడ్జ్ ఉండాలి. ఈ 2 కలిగిన ఒక 7 మందిని సెలెక్ట్ చేయమంటే ఆ రోజున ఆదిమ సంఘం ఎవరెవరిని ఎన్నుకుందో తెలుసా? చదవాలి 5వ వాక్యం నుంచి. ఇష్టమైనందున విన్నారండి. ఫస్ట్ పర్సన్ ఆ సంఘంలో, ఆ మందిరంలో ఫస్ట్ వ్యక్తిగా ఎన్నుకున్నవాడు ఎవరండి? స్టీఫెన్. అతను ఆ యవనస్తుడికి ఎలాంటి వరాలు ఉన్నాయో తెలుసా? అతడట విశ్వాసముతోనూ, అది పొందుకున్నవాడు కాదు, ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన స్టెఫన్ని, ఫిలిప్ని, ప్రకోర్ని, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవేశించిన అంతియోకు వాడైన నికోలాస్ని అని వారిని ఏర్పరచుకున్నప్పుడు వీరు అది సంఘంలో కొన్ని పనులు నిర్ణయిస్తారు. విన్నారండి? నేను చెప్పవచ్చిన మాట, చిన్న పరిచర్య చేయడానికి కూడా ఈ బలం అవసరమా? బలం, అభిషేకం అనేది ఏదో ఎగిరెగిరి పడతా కాదు, నిన్ను బలపరిచేది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చక్కగా చదువుతారు. తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఆత్మను పొందరు. అర్థమవుతుందా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా? అది ఆత్మను గూర్చిన వర్తమానాలు విని, ఆత్మ అభిషేకాన్ని గూర్చి వినుట వలన పొందితిరా. అంటే అభిషేకం అనేది నీవు విని నేర్చుకున్న ఆశ కొలది పొందుతావు. క్రియల ద్వారా వచ్చేది కదా ఆత్మ అభిషేకం. నేర్చుకున్న విశ్వాసమును బట్టి పొందితిరా. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా? అండర్లైన్ ఆత్మను మీకు అనుగ్రహించి. చాలండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు అనే బలం నిరూపించేవాడు. అర్థమైతే స్తోత్రం.
ఆత్మను మీకు అనుగ్రహించి అద్భుతాలను మీలో చేసేవాడు. ఆత్మ బలం, ఆత్మాభిషేకం అనేది దేవుడిచ్చే బలం అండి. ఇది పొందిన రక్షణ నువ్వులో బలహీనం కాకుండా నిరంతరం నేను నిలబెడుతుంది. ఎట్నారంటే ఆత్మను మీకు అనుగ్రహించి, ఆత్మ అనే బలాన్ని మీకు అనుగ్రహించి, ఆ బలము చేత మీలో అద్భుతాలు అనే కార్యక్రమాలు చేస్తాడు. అది ఇప్పుడు మూడోది ఏ బలం కావాలి మనకి? వాగ్దాన బలం పొందాం. ఎట్నారా? పాప క్షమాపణ విమోచన బలము చేత మనం అదిగో ఆయన చేతులు స్థాపించిన సింహాసనం దగ్గరికి వెళ్ళబోతున్న నీవు ఇప్పుడు కాపాడబడాలి. వెళ్ళేంతవరకు కాపాడబడాలి కదండి. తెలుసునా? రాజు ఎదుట, అహశ్వరోషు రాజు ఎదుట నిలబడేంత వరకు, హేగే ఆధీనంలో, హేగే సంరక్షణలో కాపాడబడాలి. రాజు ఎదుట నిలవబట్టేంత వరకు హేగే సంరక్షణలో నువ్వు కాపాడబడాలి. ఏ బలము చేత? ఆత్మ అనే బలము నీలోకి వస్తే నీలో దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. నీవే ఒక అద్భుతంగా మారుతావు. ఆమె ఒకప్పుడు చిన్న పిల్ల ముందు, చలిమంటల ముందు నిలబడలేక నేను ఎరగననేది ముమ్మారు బొంకిన పేతురు ఎప్పుడైతే ఆత్మ అభిషేకాన్ని పొందాడో 11 కొండగురుతో నిలబడి ధైర్యముగా మాట్లాడసాగాను. పిరికోడైన ఈ పేతురు 11 మందితో నిలబడి ధైర్యంగా, 11 మందితో పాటుగా వాళ్ళందరికంటే బలంగా బల్లగుద్ది వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు. బైబిల్లో రాస్తుంది, వారు పేతురు యోహానుల ధైర్యము చూచి ఒక ఆడపిల్ల ముందు, చిన్నపిల్ల ముందు నిలబడలేక బొంకాడుగా. ఇప్పుడు ఎక్కడిది ధైర్యం? బలపరిచే ఆత్మ ద్వారా పేతురు బలాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, మనం అందరం కూడా ఆయన చేతులు స్థాపించిన ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళబోతున్నాం. అక్కడికి చేర్చేమంతరి గారికి ఆయన మనల్ని వేడవాడు. ఈ మధ్యలో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే బలం. ఆ బలము చేత మీరు నింపబడుదురుగాక. ఆత్మ అనే బలమును మీకు అనుగ్రహించి మీలో అద్భుతములను చేయునుగాక. ఆత్మ బలము చేత ఈ సంవత్సరం అంతా నడిపించునుగాక. ఆత్మ బలము ద్వారా, తన బలము ద్వారా మీరు వేసే ప్రతి విత్తనము నూరంతలుగా ఫలించునుగాక. ఇస్సాకునకు తోడుగా ఉన్న దేవుడు ఈ సంవత్సరం అంతా మీకు తోడై ఉండి ప్రతి ఫలముల్లో, ప్రతి ప్రయత్నాల్లో నూరంతలుగా ఫలము, ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్.